భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిన్ను నియమించిన తర్వాత మొన్నటి వరకు 16 జిల్లాలు నేను పూర్తి చేశాను. మళ్ళీ ఈరోజు రెండో విడత వికారాబాద్ నుంచి మొదలైంది. 20 తారీఖు నిజామాబాద్, 26 నిర్మల్, ఆదిలాబాద్, ఇది రెండో విడతలో ఉన్నది. ఇవాళ వికారాబాద్లో జరిగినటువంటి సభ చాలా మంచి సభ. కార్యకర్తలు చాలామంది వాళ్ళు పరిగి, తాండూర్, వికారాబాద్, మరి కొడంగల్ సంబంధించినటువంటి ఈ యొక్క నియోజకవర్గాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. మరి మంచి సభ, ఇందులో కార్యకర్తల ఉత్సాహంతో కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో రాబోయేటటువంటి యొక్క స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ముందుగా ఇందిరమ్మ ఇల్లు ఏదో ఇస్తారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 నియోజకవర్గాలు ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గం ఇస్తామని చెప్పారు. 14,000 ఇళ్లు వికారాబాద్కు రావాల్సినటువంటి ఇది. అయితే ఈ 14,000 ఇళ్లలో ఇప్పటివరకు దాదాపు మాకున్న సమాచారం ప్రకారం కేవలం 73 ఇళ్లు మాత్రమే తయారైనాయి. అది కూడా పూర్తి కాలేదు. సో ఈ ఇళ్లు ఎప్పుడు ఇస్తారు బీదవాళ్లకు అనేది భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. మీరు ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసి 19 నెలలు అయిపోయింది, ఇప్పటికే రైతు బంధు రావట్లేదు, విద్యార్థులు నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భత్తా రావట్లేదు, ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. కాబట్టి అన్నింటిలో మీరు వైఫల్యం చెందారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం, రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా వికారాబాద్లో ఈరోజు స్పష్టంగా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. నెక్స్ట్ అధికారంలో వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరు కూడా దీన్ని అనంతగిరి జిల్లాగా కూడా మేము తప్పకుండా దీని పేరు పెడుతూ నామకరణం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. రాష్ట్రంలో చూస్తూ రైతు కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం. రాష్ట్ర ప్రభుత్వము యూరియా ఎందుకు షార్టేజ్ అయింది అనేది వీరు దర్యాప్తు చేయకుండా కేవలం కేంద్రం మీద దానిపైన వాళ్ళు అబండాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూరియా రాబీ కానీ ఖరీఫ్ సీజన్ కానీ మనం జనరల్గా పోయిన ఏడాది వాడినటువంటి ఒక కోట మనం రిలీజ్ చేసినాం. కానీ పోయినసారి కన్నా ఈసారి వాడటం ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది విషయాలు దాని మీద మీ ప్రభుత్వం డిమాండ్ చేసిన దర్యాప్తు చేయండి అని చెప్పి కొంతమంది దళారీలు యూరియాని వాళ్ళు స్టోరేజ్ చేసుకుని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఎరువుల దుకాణం దాకా కూడా నీకు ఇవన్నీ మార్కెట్ చూడాల్సినటువంటి అవసరం. యాక్చువల్లీ మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే వితరణ ఒక ఏజెన్సీ. మళ్ళీ మార్కెట్ దాంట్లో ఫెయిల్యూర్ అయినటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత యూరియా ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి కొరత లేదు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కొరత లేదు. తెలంగాణలో ఎదుగున్నది. మేము పదే అంటున్నాం, యూరియా సరిపోయినట్టు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏప్రిల్, మే, జూన్ రాలేదన్నారు. సరే ఏప్రిల్, మే, జూన్ రాలేదన్నా కూడా నిలువలు ఉన్నాయి. మన రాష్ట్ర అధ్యక్షులు, మన మాజీ అధ్యక్షులు కళాన్న గారిని షాప్తో సత్కరిస్తారు. మన సనాతన గారు ముందుకు రావాలి. మా ఈశ్వరప్ప గారు రాష్ట్ర అధ్యక్షులకి షాప్తో సన్మానిస్తారు. చేసేవాళ్ళు కొంచెం ఆగాలి. రాష్ట్ర అధ్యక్షులు అందరికి సమయం ఇస్తారు. ప్రతి మండలానికి ప్రసంగం అయినాక వేదికపైకి రావాలి. అంతవరకు ఎవరు వేదికపైకి రాకూడదు.
మల్లన్న కత్తి బహుకరిస్తున్నాడు. అందరు క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన తెలంగాణ భారతదేశానికి 5,000 సంవత్సరాల సాంస్కృతిక వారసత్వానికి ఏకైక ఇక్కడ సాహిత్య రావచ్చు డిసిప్లిన్గా ఉండాలి. ఇప్పుడు పెద్దల్ని సార్ కొంచెం జరగరా ఓకే సార్ కొంచెం వెంటకుండండి ఒక ఫోటో ఇస్తుంది ఇక్కడ అండి ఇక్కడ 1 అవర్ అది అన్నా అందరూ కూడా వారి వారి స్థానాల్లో వేచి నిలబడాలి. సామూహిక వందే మాతర శక్తి ఆలోచించాలి. వికారాబాద్ రావడం వర్షం స్వాగతం పలికిన వికారాబాద్ 3 నియోజకవర్గాల్లో ఉన్నది బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు యువకులు గ్రామాన వాగులు లెక్క చేయలేదు, కాలువలు లెక్క చేయలేదు, చెరువులు దిగిన కూడా ఇక్కడ వరకు విచ్చేసారంటే గౌరవరైన రామచంద్రరావు గారి పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో కార్యకర్తల ఈ విధంగా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. 40 ఏళ్ల కఠోర దీక్ష ఉత్తమ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీలకు తూటాలకు పరితగించి పోరాడిన వీరుడు రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణగా బీజేపీ పార్టీలో ఆయన వెనుక చాలా నిపుణమైనటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి వికారాబాద్ నియోజకవర్గంలో విస్తారంగా గత 15 రోజులుగా విస్తారంగా వాడబడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికార సీఎం రేవంత్ రెడ్డి గారి వికారాబాద్ జిల్లా కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా రైతులను పరామర్శించిన దాఖలాలు లేవు. చెరువులు పెరుగుతున్నాయి, కాలువలు బండిపడుతున్నాయి, కనీసం పంటలు నష్టపోతే కూడా మీకు మేము ఉన్నామని ఒక్క రైతుకు భరోసా ఇచ్చే ఒక్క నాయకుడు కూడా లేడు. కాంగ్రెస్ నాయకులారా, ఈ జిల్లా నుంచే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 ఎమ్మెల్యేలు సీఎం 4 ఉన్నారు. మొత్తం ఈ జిల్లా నుంచే స్పీకర్ గారు ఉన్నారు. కాబట్టి ఒక్కరైనా మా రైతు ప్రభుత్వం ఇది, మా ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకునే మీకు ఈ రోజు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మనం భారీ ఎత్తున స్థానిక సంస్థలు ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, అదేవిధంగా రాబోయే మున్సిపల్ చైర్మన్లు కూడా మనం చేజిక్కుకోవాలి. భారీ ఎత్తున మెజారిటీ స్థానాలు మన అందరం కైవసం చేసుకునే విధంగా రామచంద్రరావు గారికి మనం అదే మూలంగా మనం బహుమతిగా ఇవ్వాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర